గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా నిష్ణాతుల్లా చెప్పేసినారు చక్కగా. దీంట్లో ఒక సిఐఏ కాదు, సిపి బాధ్యుడు, డిఎస్పి బాధ్యుడు, అదే మాదిరిగా డీజీపీ బాధ్యుడు, అన్నీ తెలిసి కప్పెడుతున్నారు. ఆ తల్లి గర్భశోకాన్ని మీరు వెనక్కి తీసుకురాగలరా? 30 రోజుల నుంచి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అంటూ కూడా చాలా గొప్పగా గర్జించారని చెప్పాలి. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, అవతల వాడికి ఎందుకు మీరు ఛాన్స్ ఇచ్చినారు? అన్యాయం జరిగిందని 32 రోజుల నుంచి ఆ తల్లి "అయ్యా నా బిడ్డ ఎక్కడ? ఏ దండ రెడీ చేసుకో చచ్చాడులే పో" అంటూ ఆ తల్లితో దుర్భాషలాడడం. ఇది చేతనం చేసుకో, మేమేం చేయాలో మాకు తెలుసు అంటూ మరొక్కసారి చెప్పడం. ఆ! అసలు వారెంట్ పెండింగ్ అంటే ఒక కోర్టు కానిస్టేబుల్‌కి మాత్రమే ఈ కేస్‌తో సంబంధం ఉండాల. స్టేషన్‌కి సంబంధం ఉండకూడదు, సీఐకి సంబంధం ఉండకూడదు. కోర్టు కానిస్టేబుల్‌కి వారెంట్ పెండింగ్ ఉంటే తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని జడ్జి గారు అడుగుతారు. అతన్ని పట్టుకురావాలా, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా, కోర్టు నుంచి జైలుకి పెట్టాలా. అంతేగాని స్టేషన్‌కి తీసుకెళ్లడం ఏంటి? అరే చాలా ఆశ్చర్యం అండి. నాగరాజు గారికి సంబంధించిన రీసెంట్‌గా ఎవరో క్రాంతి కుమారో ఎవరో అనుకుంటా పేరు అనుకుంటా కదండీ. ఇంకొకతను క్రాంతి కుమార్ మాదిగగా పుట్టే తప్పు చేసినానా అంటూ కళ్ళ ముందు గుళికల మందు తాగి చచ్చిపోతున్నాడు అంటే ఇంత టార్చర్ ఏం చూపించారండి. ఒకవేళ పారిపోయి ఇంకెక్కడన్నా బతకచ్చు కదా! అంటే అసలు ఏంటి? ఏం జరుగుతుందక్కడ? ఒక వ్యక్తి టార్చర్ పెడుతుంటే ఆ పరిసర ప్రాంతాల నుంచి దూరంగా ఎళ్ళిపోరా ఎక్కడన్నా బతుకురా అంటే ఎక్కడా కూడా బతకనీయని పరిస్థితిలో నాగరాజు గారు తీసుకుంటే, ఈ బతకడం కంటే చావడం మేలనే బహుశా అతను సూసైడ్ చేసుకుంటూ ఆ వీడియో రిలీజ్ చేసి, ఆ కేస్ కూడా నడుస్తూ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న తన కేసుకు కూడా వైసీపీ ప్రభుత్వం భరోసాగా నిలబడుతుందని. అలాంటి వారిని ఒకవేళ పరామర్శించడానికి వచ్చారే అనుకోండి. అంటే గంజాయి తాగిన వాళ్ళని అలా కుక్కను కొట్టినట్టు రోడ్డు మీద కొడితే గతంలో తెనాల్లో కూడా గౌరవ జగన్ రెడ్డి గారు వచ్చినారండి. అప్పుడు కూడా ఈ పచ్చ మీడియా అనేది గంజాయోళ్ళ పార్టీ. లేకపోతే గంజాయోళ్ళతోనే నీతోనే ఉంటారు. అందుకే గంజాయోళ్ళ కోసం వచ్చినామంటే అయ్యా పసిబిడ్డలు గంజాయి తాగి వాళ్ళేం చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో తెలియకో తెలుసో తప్పు చేస్తే మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. స్టేషన్‌లో పెట్టాల. అంతేగాని నడి రోడ్డు మీద వీడియో తీసి కాళ్ళతో, కర్రలతో కొల్లగొడవడం అది ఎంతవరకు సమంజసం అండి? సో, ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా ఖండించడమే కాకుండా ఇమ్మీడియేట్‌గా జగన్ రెడ్డి గారు చెప్పారు. అవతల వ్యక్తికి కూడా అంటే ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో ఆ వ్యక్తికి కూడా న్యాయ సహాయం నేను అందిస్తానని చెప్పారు. అంటే మీరు గమనించండి. ఆ రోజే ప్రభుత్వం కాదు రాష్ట్రం మొత్తం తిరగబడి ఉంటే ఇది తప్పు పోలీసోళ్ళు ఇలా చేయకూడదు అంటూ అప్పుడున్న పోలీసుల్ని, దాన్ని వీడియో తీసినోళ్ళని, దాన్ని సర్క్యులేట్ చేసినోళ్ళని, ఆ పోలీస్ స్టేషన్‌ని, ఆ పైనుండే ఏవండీ పైనుండే అధికారి లేకుండా ఒక ఎస్ఐ ఉద్యోగం రిస్క్‌లో పెట్టి తెనాల్లో నడి రోడ్డు మీద కొడతాడా అండి? పైనుండే అధికారే చెప్పాడు కదా! ఆ పైన ఎస్పీ ఉన్నాడు కదా! ఆ పైన డీజీపీ ఉన్నాడు కదా! అప్పుడే గనక రాష్ట్ర ప్రజలు రియాక్ట్ అయ్యుంటే, ఈరోజు ఒక సీఐకి కొమ్ములొచ్చి ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసి ఉండడండి. అరే! యాటపోతు నరికినోడు నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకునెళ్తే మేమిలాగే చేస్తాం. ఇంతే మా ప్రభుత్వంలో. ఇలాగే కొట్టుకుంటూ తీసుకెళ్తాం. అర్రె! ఏంటి సార్? చట్టంలో నేరగాడు, అనుమానితుడు అని 2 రకాలుంటాయి. మీరు పట్టుకున్న వాడు అనుమానితుడే. అతనికి ముసుగేసి ప్రొడ్యూస్ చేయాలా. కోర్టులో జడ్జి గారి ముందే మొఖం తీసి చూపించాలా. అతనికి పరిసర ప్రాంతాల్లో బేడీలు కూడా వేయకూడదు. బేడీలు కనపడకూడదు. ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ ఏదో, ఏదో 'ఆశయం' సినిమా అనుకుంటా కదండీ! 'అంకుశమా? ఆశయమా?' అంకుశం అంకుశం 'అంకుశం' సినిమాలో గనక 'అంకుశం' సినిమాలో గనక రాజశేఖర్ రామిరెడ్డిని కొట్టుకుంటూ తీసుకెళ్ళినట్టుగా ఏదో మన హీరో ఫేస్ కట్స్‌తో గౌరవ పోలీస్ వారు చేసినటువంటి వికృత చర్య. అంటే ఇప్పుడు మన కంటికి నాగరాజు 'అంకుశం' సినిమాలో రాజశేఖర్‌లా కనిపించాలా? ఏమో మరి. మనకైతే తెలీదు. సో, ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడే మనం ఖండించాలా. నడి రోడ్డు మీద నడిపించుకొని వెళ్ళినప్పుడు ఖండించాలా. ఈ 2 చోట్ల మనం ఖండించకపోబట్టి ఇంకొకటేంటంటే ఈ మధ్య కాలంలో ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కడు చెరువులో పడి దూకడమో, చచ్చిపోవడమో, జీబులోంచి దూకేసి ఆత్మహత్య చేసుకోవడమో, ఇలాంటి ఘటనలన్నీ చూస్తుంటే స్టేషన్‌లకు కూడా పోకుండా ఇక్కడే చంపేయడం ఏంటి? ఆ! ఇలాంటియన్నీ జరిగినప్పుడు మనం తప్పట్లు కొడుతుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఈరోజు ఎక్కడి దాకా ఎళ్ళిపోయిందంటే ఆ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చి ఈరోజు ఈరోజు 2 కేసుల్లో ఉన్న వాడి మీద 22 కేసులంటూ ప్రోపకాండ చేస్తూ సిగ్గు, ఎగ్గు లేకుండా బలమైన మీడియా ఒక చనిపోయిన వ్యక్తి గురించి 100 రాస్తుంది.
అంటే ఇది నిజంగా నిజమైతే మనం మాట్లాడుకుందాం. నిజంగా నిజం కానప్పుడు మనం మాట్లాడుకోకూడదు. నిజంగా నిజమైనప్పటికీ మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి గానీ, మన సొంత చర్యలు తీసుకోకూడదు. సరే. ఎనీవే గౌరవ జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా రియాక్ట్ కాబట్టి, సింగపూర్ నుంచి వచ్చినటువంటి చంద్రబాబు గారు, తెలంగాణ నుంచి వచ్చినటువంటి తెలంగాణ నుంచే కదా! మొన్న ఈ మధ్య అక్కడే ఉన్నారు కదా! యెస్. వచ్చినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. కూర్చొని చర్యలు తీసుకుంటున్నారు. చర్చలు చేసుకుంటున్నారు. మరి హోంశాఖ వర్యులు ఆన్ సీన్‌లోకెళ్ళి తల్లిని పలకరించిందా? ఆ కష్టం రజనీ గారు ఇప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లోకెళ్తే 32 రోజుల నుంచి ఎన్ని సార్లు హోమ్ మినిస్టర్‌కి లెటర్ పెట్టుంటారమ్మా? అయినా సరే ఏముందిలే స్పందించేది. ఎంతో కొంత చిల్లర పడేయండి వాళ్ళే ఏరుకుంటారు. ఆ తలపొగరు తగ్గించుకుంటే మంచిది. అందరూ చిల్లరలకి, మీరిచ్చే పదవులకి, మీ మోచేతి నీళ్ళకి ఎవరు ఆశపడరు తల్లి. అంటే 90% ఆశపడతారేమో. ఒక 10% తప్పుని తప్పు అంటారు తల్లి. పదవులు ఆశించరు తల్లి. చిల్లరలకి లొంగరు తల్లి. తిరుగుబాటు చేస్తారు తల్లి. ప్రాణాన్ని పణంగా పెడతారు తల్లి. ఇలాంటి వారు కూడా 10% ఉంటారని గుర్తించండి. అందరూ మీరు వేసిన చిల్లర్లకో, మీరు షట్ డౌన్ అధినాయకుడిని ప్రశ్నించకూడదు అనగానే నోరు మూసుకునే వాళ్ళు ఉంటారు. 90% ఉంటారు. ఒక 10% ఎవరికి తప్పు జరిగినా ప్రశ్నిస్తారు. కొంతమంది వాళ్ళ కుటుంబంలో తప్పు జరిగినా ప్రశ్నించకపోతే ఎలా అని ఎలా ముందుకొస్తారు. ఇప్పుడు ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగినప్పుడు అతనేమన్నా మంచోడా ఏంది అని మాట్లాడారు. అతను మంచోడా? చెడ్డోడా? మనకెందుకబ్బా? చెడ్డోడైతే నువ్వు స్టేషన్‌లో కేసు పెట్టి అరెస్ట్ చెయ్యి. జైలుకి పెట్టు. మేము రావుగా. ఆపకుండా 7 గంటల 20 నిమిషాలు ఇంటి మీద దాడి చేస్తే దాన్ని తప్పు అని చెప్పడానికి గౌరవ ఆయన్నెందుకులెండి లాగడం పొద్దుగుకులు. ఆయనతో మాకు సంబంధం లేదు. గౌరవ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి స్పందించలేకపోయినారు. వీరు కదా స్పందించాల్సింది. అంటే ముఖ్యమంత్రి గారు, హోంశాఖ వర్యులు స్పందించలేని పరిస్థితి. సో అంటే ఎక్కడో ఎవరికో జరిగింది కాబట్టి మనం స్పందించలా. కనీసం మన కుటుంబంలో జరిగినప్పుడన్నా మనం ప్రశ్నించకపోతే ఎలా? ఇంకా కూడా పార్టీని కాపాడాలి. ఇంకా కూడా అధినాయకుడికి మాటొచ్చిద్ది. ఇంకా కూడా మనం తిరగబడితే కూటమికి చెడ్డ పేరు వచ్చింది. ఈ పిచ్చి మాటలన్నీ మానుకొని తప్పుని తప్పు అనే ప్రశ్నించాలి. మీరు మాకు అలవాటు చేసింది అదే కదా! మీరు నేర్పించిన విద్యయే కదా! నీరజాక్షి అంటూ ఈరోజు ఆ బిడ్డ మేనమామ బయటకొచ్చినారు. రాంబాబు విషయంలో మాట్లాడలేకపోయినా వాళ్ళ బాబు విషయంలో అన్నా మాట్లాడాలి కదా! ఏమయ్యా? వాళ్ళ బాబు విషయంలో కూడా మాట్లాడకూడదు. ఆ! ఏం మాట్లాడినా షట్ డౌన్ అధినాయకుడిని ప్రశ్నించకూడదు. అర్రే! కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నా ఎంపీలు ప్రశ్నించాల్సిందే అన్నారే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది కదా! దేశ సమగ్రతనే కాపాడతానంటున్నారే గాని తెలుగుదేశ సమగ్రతను తప్ప ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్‌ని కాపాడలేని పరిస్థితి కదా! అంటే ఇప్పుడు ఆయన్ని ఏమనాలన్నా పాపం ఆ శాఖ ఆయనది కాదు కదా! అలా అడగకూడదేమో పోనీలొద్దు. ఆయన శాఖలో ఉంటే అడుగుదాం. హోం శాఖకి ఆయనకేం సంబంధం? అంటే ఆయన డిప్యూటీ సీఎం గదా! నన్ను చూసి ఓటేయండి అన్నాడు కదా! 21 స్ట్రైక్ రేట్ ఇచ్చారు కదా ప్రజలు. మరి అడగద్దా అంటే నన్నెందుకు అడుగుతారంటే మిమ్మల్ని కాకపోతే ఎవరు అడుగుతారు అధ్యక్ష?